విరామం తర్వాత భక్తి విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది వేడుకలను రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అనంతవరం గ్రామం ఇందుకు వేదికగా మారనుంది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి సహకరించిన నేపథ్యంలో తెలుగు సంవత్సరాదిని ఇక్కడే అధికారికంగా నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది ఉత్సవాల నిర్వహణకు గాను ఏపీ ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చ జరిగింది. పుష్కరాలు దగ్గర పడుతున్నా ఘాట్ నిర్మాణ పనులు ఇంకా సాగుతున్నాయని, ఘాట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని భాజపా ఎమ్మెల్యే ప్రభాకర్ కోరారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని, అధికారులు నిర్లక్ష్యం వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. భద్రాచలంలో ఎన్ని పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారో చెప్పలేదని కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చినారు. రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పుష్కరాల కోసం రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కుంభమేళాను తలపించేలా పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని, ఘాట్ల సంఖ్యను 27 నుంచి 88కి పెంచామని దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు. జూలై 14కు ప్రారంభమవుతున్నాయి పుష్కరాలు. మరి జూలై 20 వరకు కొనసాగే పుష్కరాల్లో అక్కడ ఆర్ఎండ్బిలో కొన్ని రోడ్స్ మరి పుష్కరాలకు సంబంధం లేని చోట్ల కూడా ఈ పుష్కర నిధులని మళ్లించినట్టుగా నాకున్నటువంటి సమాచారం అధ్యక్ష. మరి ఖమ్మం టౌన్లో కూడా బైపాస్లకు రోడ్డు వెడల్పు చేయడానికి కూడా ఈ పుష్కర నిధులను మళ్లించాలనేటటువంటి సమాచారం ఉందక్ష. దాని మీద కూడా మరి నాకు సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పెద్ద ఎత్తున మరి భక్తులు అక్కడ రాబోతున్న సందర్భంలో స్నానాల గదులు కానీ, టాయిలెట్స్ కానీ, అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అదే మెడికల్ అండ్ హెల్త్ సంబంధించినటువంటి షెడ్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి పనులు ప్రారంభమైనాయా? అంత లోపల అన్నింటినీ పూర్తి చేసి మన రాష్ట్ర అంటే ఆలోచన మనమైతే కుంభమేళ తరహాలో ఏదైతే పుష్కరాలు నిర్వహించదలుచుకున్నామో దాన్ని మీట్ అయ్యే విధంగా మరి పనులు జరుగుతున్నాయని సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. 27 ఘాట్లు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఖచ్చితంగా ఒక సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మంత్రులు 4 మంత్రులను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత 88 ఘాట్ల కోసము మరి ప్రతిపాదనలు తయారు చేసి ఇప్పుడు 88 ఘాట్లు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 3 ఘాట్స్ కూడా అవి అతి తొందరలో జీవో ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ 88 ఘాట్స్ 27 నుంచి 87 పెంచడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఈ పై ఘాట్లలో ఈ బాసర, మంచిర్యాల, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ధర్మపురి, కాళేశ్వరము, భద్రాచలం ఘాట్లలో అధిక భక్తులు పాల్గొనే అవకాశం ఉంది అధ్యక్ష. శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 3 వరకు నిర్వహించే స్వామివారి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ పందిళ్ల నిర్మాణం, వీఐపీ సెక్టార్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు, కళ్యాణ టికెట్ల విక్రయం, ప్రసాదాల నిల్వ, తలంబ్రాల ప్యాకెట్ల అమ్మకం వంటి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భద్రాద్రిలో సీతారామ కళ్యాణం ఏటా జరిగేదే అయినా ఈసారి మాత్రం ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి నవమి పండగ. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి రాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతున్నారు. అందుకే ఏమాత్రం తగ్గకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న ప్రారంభమై ఏప్రిల్ 3 వరకు జరుగుతాయి. 28న శ్రీరామనవమి రోజున కళ్యాణం, 29న పట్టాభిషేకం జరుగుతాయి. భక్తులు వేలాదిగా వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, తాగునీరు, లడ్డూ ప్రసాదాల విషయంలో ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ పరిసరాల్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల ప్రారంభ తేదీ సమీపిస్తుండటంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు ఖమ్మం జిల్లా అధికారులు. ముఖ్యమైన విభాగాల యంత్రాంగమంతా భద్రాచలం మీదే దృష్టి సారించింది.
సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం తెలంగాణకు చెందడంతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలను అధికారికంగా జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నవమి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏప్రిల్ 2న జరిగే కళ్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. కొత్త రాష్ట్రంలో తొలిసారిగా శ్రీరామ నవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. 28న జరిగే శ్రీరామ నవమి వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు హాజరై స్వామివారి కళ్యాణానికి సంబంధించిన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. అయితే ఆలయ సాంప్రదాయం ప్రకారం చతుర్దశి రోజైన ఏప్రిల్ 2వ తేదీ రాత్రి జరిగే కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజరు కానున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందులో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం 50 లక్షల రూపాయలను కేటాయించింది. దీంతో భద్రాచలం కంటే వైభవంగా సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ, ఆలయం శాశ్వత అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ, ఆక్రమణల తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆలయానికి దక్షిణ వైపున ఉన్న 84 ఇళ్లను ప్రభుత్వ నిర్మాణాలను యంత్రాలతో తొలగిస్తున్నారు. 2 రోజుల్లో తొలగింపును పూర్తి చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇక్కడే ఆరుబయట సీతారాముల వారి కళ్యాణం జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వాళ్లకు ఇంటి జాగాలతో పాటు ఇల్లు కూడా కట్టిస్తారు. పీడీ హౌసింగ్ ఆల్రెడీ లేఅవుట్ రెడీ చేసినారు. ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఇల్లు కూడా ఇస్తారు, కాంపన్సేషన్ ఇస్తారు, ఇల్లు ఇస్తారు, ఇంటి కట్టిస్తారు. వాళ్లకు ఇక్కడ ఎవరైతే అద్దె ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4 నెలలకు అద్దె కూడా చెల్లిస్తారు. రాముల వారికి ఇళ్లనిచ్చేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే ప్రభుత్వం తమకు ఎటువంటి ఆర్థిక సాయం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మాకు ఇల్లు ఇవ్వాలని దేవుడికి ఇష్టమే సార్, కానీ ఉన్నట్టు ఉండిపోతే మాకు కష్టమే. మాకు తొందరగా డబ్బు ఇచ్చి అదేదో చేపిస్తే మాకు సంతోషమే సార్. 1 వారంలో ఖాళీ చేసినాం చేయమంటే. ఇప్పుడు 10 ఏళ్ళు కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాము. 10 ఏళ్ళలో వారానికి పోమంటే ఆడికి సార్, ఆడికి పోవాలి సార్. పిల్లలు నేర్చుకొని మేకలు మంచంలో ఉండేవాళ్ళు, బాలింతలు, మేము ఆడికని పోవాలి సార్. లక్షల లెక్క డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని దేవుడికి ఇచ్చిన దానికి మేము బాధపడటంలే, కానీ మాకు అదేదో మేము పెట్టిన ఖర్చు అన్నా మాకు ఇవ్వాలి కదా సార్. మాకు ఇప్పుడు ఒక కంతు మళ్ళీ ఒక కంతు ఇస్తామని అంటున్నారు వాళ్ళు, కానీ మాకు ఫస్ట్ డబ్బులు చేతికి ఇచ్చి తర్వాత కొట్టమని చెప్పినాం మేము, కానీ మా మాట వినిపించుకోలే వాళ్ళు. ఇప్పటికైనా తమను ఆర్థికంగా ఆదుకుని ప్రభుత్వం ప్రకటించిన వాటన్నింటినీ నెరవేర్చాలని బాధితులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు మన్మథనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు ఆలయ అర్చకులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. ఈవో సాంబశివరావు గవర్నర్ దంపతులను శ్రీవారి ఆలయంలోకి తీసుకువెళ్లి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించగా ఈవో సాంబశివరావు శ్రీవారి శేష వస్త్రాన్ని బహూకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల ఘాట్ రోడ్లలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు చేపట్టింది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన డైరెక్టర్ గంగోపాధ్యాయ నేతృత్వంలో ఆ సంస్థకు చెందిన పలువురు ప్రతినిధులు తిరుమల మొదటి, 2వ ఘాట్ రోడ్లను పరిశీలించారు. యాక్సిడెంట్ల నివారణ, రోడ్డు సామర్థ్యం పెంపుతో పాటు ఘాట్ రోడ్లలో భక్తుల సులభ ప్రయాణానికి తీసుకోవాల్సిన చర్యలపై సర్వే నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 5 కోట్ల రూపాయల విలువైన లేడార్ మిషన్ పరికరంతో బృందం సభ్యులు 2 ఘాట్ రోడ్లలో అధ్యయనం జరిపారు. 2 ఘాట్ రోడ్లలో సర్వే చేశామని, మరో 2 వారాలలో టీటీడీకి నివేదిక సమర్పిస్తామని సీనియర్ సైంటిస్ట్ రవిశంకర్ అన్నారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం. ఇంటి ఆడపడుచుకు సారె సమర్పించిన కన్నడిగులు. తిరుపతిలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ధ్వజారోహణంతో సకల దేవతలకు ఆహ్వానం. శ్రీరామనవమికి ముస్తాబవుతున్న తెలుగు రాష్ట్రాలు. భద్రాచలం, ఒంటిమిట్టలో శరవేగంగా ఏర్పాట్లు.
అన్నమయ్య స్వస్థలంలో వేడుకగా వర్ధంతి ఉత్సవాలు. తాళ్లపాకలో వాగ్గేయకారుడికి భక్తజన నీరాజనం. ఇందూరులో గోవిందుడి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.